నమస్తే, నేను మధు. ఒకప్పుడు ఎంతో మంది హీరోలకి సూపర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇప్పుడు సూపర్ హిట్లతో దూసుకుపోతున్న రాజమౌళి ఇద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మీకు తెలుసా? అయితే పూరి జగన్నాథ్ రాసినటువంటి ఒక కథకి రాజమౌళి డైరెక్ట్ చేయాలనుకున్నారట. మరి అప్పుడైతే ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు తిరిగి అది స్టార్ట్ అవుతుందా? ఇంతకు హీరోని ఎవరు అనుకున్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే పూరి జగన్నాథ్ గారు రాసినటువంటి ఒక స్టోరీకి రాజమౌళి గారు డైరెక్ట్ చేయాలనుకున్నారంట. ఇంతకు ఏంటి స్టార్ ఆ స్టోరీ ఏంటి? హీరోగా ఎవరిని అనుకుంటున్నారు? సినిమా రంగంలో ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వింటుంటాం. ఆ సినిమా వెనక కథ ఒరిజినల్ ఏంటి, తెర వెనక అసలు ఏం జరిగింది అంటే మనం చూసే సినిమా ఆ సినిమా ముచ్చట్లు కాకుండా కొంచెం ఎవరికి తెలియని లేదా అంత ప్రాధాన్యత చేకూర్చినటువంటి అంశాలంటూ కొన్ని వార్తలు ఈ మధ్యకాలంలో కొంతమంది సినీ జర్నలిస్టులు, విమర్శకులు, అనలిస్టులు, రకరకాల సీనియర్స్ లేదా సినిమా తాలూకు టెక్నీషియన్స్, కోర్ టీము తరచూ కొన్ని విషయాలు చెప్తుంటారు. ఒక సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సి ఉండే అనుకోకుండా ఎన్టీ రామారావుకి వెళ్ళిందని. ఇప్పుడు ఉదాహరణకు యమగోళ అనే చిత్రం ఉంటుంది, ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారిని. అసలు సినిమా ఒక మార్క్, అది యముడితో తీసిన సినిమాల్లో ఒక మార్క్ సినిమా. యాక్చువల్గా అది శోభన్ బాబు గారికి దర్శక కథ రాసుకున్నటువంటి ఆ నిర్మాతలు వాళ్ళంతా కూడా శోభన్ బాబు దగ్గరికి వెళ్తే శోభన్ బాబు గారు, అరే ఈ తరహా యాక్షన్ ఇవి మాస్ ఇమేజ్ నాది అప్పదు, ఒక పని చేయండి ఎన్టీ రామారావు గారిని కలవండి, ఆయనకైతే బాగుంటుందని ఆయనే సలహా చెప్పాడట. ఆ తర్వాత యమగోళ అది రూపాంతరం చెల్లింది. అది ఎంత క్రేజీని తెచ్చిన అంటే ఒక్కొక్కసారి ఒకరికి వెళ్ళాల్సిన సినిమా ఇంకొకరికి వెళ్ళడం, ఒకరు చేయాల్సి అనుకుందానికి అనుకోకుండా ఇంకో హీరోగాను, ఇంకో హీరోయిన్ ప్లేస్లో ఇంకో హీరోయిన్, ఒక ప్రొడక్షన్ కంపెనీ అంటే ప్రొడ్యూసర్స్ మారడం, దర్శకులు మారడం, కొన్ని సందర్భంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దర్శకుని సగంలో మార్చడం, ఇవన్నీ కూడా తెర వెనుక ముచ్చట్లుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే అందులో భాగంగా జూనియర్ ఎన్టీ రామారావు సినిమా ఒకటి రాజమౌళి చేయాల్సి ఉండే. యాక్చువల్ మనకు తెలుసు జక్కన్నగా పేరు పెట్టిందే ఎన్టీఆర్ గారు. అదే యమదొంగ కూడా వాళ్ళదే కదా. ఆ తర్వాత వచ్చిన త్రిపురాల చిత్రం కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇవి కాదు, అసలు కెరీర్ ప్రారంభంలోనే జూనియర్ ఎన్టీఆర్ తోటి రాజమౌళి గారు సినిమా స్టార్ట్ చేసేసాడు ఆల్రెడీ. అయితే ఇక్కడ అది ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తాను సినిమా ఫీల్డ్లో ఆ జనరేషన్ అంతా కూడా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ జనరేషన్ అంతకుముందు ఎంత ఉన్నారు కూడా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఈ రానా, వీళ్ళంతా కూడా కుడిగడమ ఏజ్ డిఫరెంట్ కొంచెం ఉన్న వీళ్ళంతా లివింగ్ టుగెదర్గా ఈవినింగ్స్ కలుసుకోవడాలు, ఒక ఫ్రెండ్లీ క్లబ్గా ఉంటారు. అలాగే డైరెక్టర్లు అంతా కూడా ఒక బ్యాచ్, ఒక వర్గం. ముఖ్యంగా మన అందరికి తెలిసిందే బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని చెప్పి. అలాగే రామ్ గోపాల్ వర్మ గారితో ఒక శకం ప్రారంభం అని చెప్పాలి. ఆయన శిష్యగుణం నుంచి చాలామంది ఎన్ని సినిమాలు చేసినా ప్రత్యక్షంగా రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్లో పనిచేసి ఆయన దగ్గర శిష్యరీకులు నేర్చుకునేవారు కొంత అయితే, ఆయన తరహా ఆలోచనలతోటి ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఒక రకంగా. అదంతా కోవకు చెందిన వాళ్ళే ఈ పూరి జగన్నాథ్ గారు కానీ అయితేనేమి, వివి వినాయక్ లేదా ఈ రాజమౌళి, వీళ్ళంతా కూడా నైబర్హుడ్ లేదా ఒకే టీము, ఒకే తరహా, ఒకే తరం చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళంతా కూడా గతంలో కన్నా ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి దర్శక శాఖలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కథ విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళు డిఫరెంట్ థాట్స్ పెట్టుకొని అందరూ రైటర్గా వ్యవహరిస్తుంటారు. అంటే ఏ సినిమా చేసినా ఆ డైరెక్టర్ కథ ఎక్కువగా ఉంటుంది. ఆ గతం తాలూకు అయితేనే ఎక్కడో కథ రైటర్ అనేవారు రాస్తారు, లేదా ఒక ఆల్రెడీ ఉన్న నవలను తీసుకొని చేసే తరహా ఉండేది. సో ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి తన ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లా ఆస్పిరెంట్గా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నప్పుడు, కో డైరెక్టర్ చేస్తున్నప్పుడు, రకరకాలు ఉన్నప్పుడు చాలామంది కథలు రాసి పెట్టుకుంటారు. అట్లాంటి తరంలో రాజమౌళి గారు అయితే తీసుకున్న స్వతహాగా రాజమౌళి గారి నాన్నగారు కూడా రైటర్ మీకు తెలిసిందే. సో ఆయన థాట్స్ అక్కడి నుంచి డెవలప్ చేసుకోవడం. అలాగే పూరి జగన్నాథ్ గారు కూడా చాలాసార్లు మనకు తెలుసు, నేను ఎందుకంటే సినిమా ఫీల్డ్లో కూడా ఉన్నాను కాబట్టి, పూరి జగన్నాథ్ గారు బస్తాల కొద్ది కాన్సెప్ట్లు ఉన్నాయని. అయితే బస్తాల కొద్ది కాన్సెప్ట్ అక్కడ బస్తాలు ఉన్నాయి కానీ ఇక్కడ ట్రక్ల కొద్ది ఉంటాయి ఆయన బ్రెయిన్లో అని. అంటే మీకు అర్థమవుతుంది, ఫిజికల్గా బస్తాలు అక్కడ ఉండొచ్చేమో కానీ కావాలంటే అలవలకంగా కథలు చెప్పేటువంటి ఆ స్పాంటేనియస్ ఉంటుంది పూరి జగన్నాథ్ గారి దగ్గర. సో తాను ఏదో ఒక డ్రీమ్ కథ రాసుకున్నాడు.
అది ఫ్రెండ్లీగా ఉన్నట్టు రాజమౌళి గారికి చెప్పడం, ఆయనకు నచ్చడం, అయితే నేను తీసుకుంటా అన్నప్పుడు తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిది హీరోగా, అంటే ఏజ్ ఆఫ్ అంత బాలనటుడిగా ఆయన బాలరామాయణ అవన్నీ చేశాడు కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్గా కాకుండా హీరోగా చేసింది నిన్ను చూడాలని మై ఈనాడు రామోజీరావు గారి చిత్రం. అతను అప్పుడే తనకి ఆఫర్లు రావడం, ఆ సినిమాలో ఉన్నటువంటి ఆయన యాక్టివ్ స్టార్టింగ్లోనే చూస్తున్న విధానం చూసి చాలా సినిమాలు ఆఫర్లు వచ్చినాయి. దాంట్లో నుంచి వచ్చిన సినిమాలు ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఆది కానీ, సుబ్బు కానీ, నాగా తర్వాత వచ్చింది. ఈ వరల్డ్లోనే ఆల్రెడీ రాజమౌళి గారితో ఒక సినిమా షూటింగ్ కూడా కొంతవరకు అయిందని వార్తలు ఇప్పుడు. సో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ ఇట్లా వస్తుంది అనేది ఇప్పుడు చర్చ. బహుశా ఆ సినిమా పేరు గరుడ అని నేను అనుకుంటున్నాను. సో ఏదైనా సరే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారికి మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు క్యాప్షన్స్ చెప్తుంటాడు. ఇప్పుడు స్నేహం గురించి, స్పాంటేనియస్ గురించి, నమ్మకాల గురించి, ఇన్స్పిరేషన్స్ వర్డ్స్ చెప్పడం, ఆయన రాసిన డైలాగ్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటాయో, కలిక్వల్గా ఉంటాయి. ఆ సినిమా హిట్ పోగిరి తీసుకున్న ఆ డైలాగ్ పంచుతోటే సినిమా నిలబడిన విధానం చూస్తున్నాం. సో జూనియర్ ఎన్టీఆర్ గారిది ఆ రాజమౌళి చిత్రం అలా ఆగిపోయి ఉండొచ్చు. రాజమౌళి గారిది అదొకటే కాదు, దాదా ఫాల్కే అవార్డు ఇచ్చేటువంటి మన ప్రతిష్టాత్మక అవార్డు తెలుసు కదా, ఆ దాదా ఫాల్కే గురించి ఒక బయోగ్రఫీ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు. అది చేస్తే ఎన్టీఆర్తో చేయాలని. ఎన్టీఆర్తో చేస్తే ఎన్టీఆర్ ఇట్లా ఒక సజీవంగా ఒక క్యారెక్టర్ తీసుకొని చేయాలి అప్పుడే అని నేను అనుకోవట్లేను. అంటే ఒక ఆర్టిఫిషియల్ కథలతో చేస్తాను కానీ ఒక బయోగ్రఫికల్ అప్పుడే నేను అంటే దాదా ఫాల్కేగా ఈయన వాళ్ళు ఎలా ఉంటాడో అలా ఉండగలుగుతాడా లేదా అనేది ప్రాబ్లం. సో ఏదో ఆయనకు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అలాంటి సినిమాలు చేయను అనుకోవడం. ఆ తర్వాత ఇంకా అదే రాజమౌళి గారి విషయంలో చూసుకుంటే రాఘవేంద్రరావు కుమారుడు అతనితో సినిమా ఒకటి చేసి ప్లాన్ చేసుకున్నారు. ఆలపుర కాంబినేషన్లో కూడా ఏదో ఆగిపోయింది. సో ఇట్లా చర్చలు జరుగుతూనే ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. కామన్ కథలు అనుకుంటారు, సింక్ అవుతాయి, సింక్ కాకపోవచ్చు. ఇంకొకసారి ఏం జరుగుతుంది, అనుకున్నంత మెటీరియలైజ్ కాకపోవచ్చు. అది సినిమా మన థాట్స్ బాగుండొచ్చు, తీరా సినిమా మేకింగ్ ప్రాబ్లంలో ఏదన్నా అంత సాటిస్ఫై కానప్పుడు ఆగిపోతుంటాయి, లేదా ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేసినప్పుడు ఇట్లాంటి కొన్ని ఏదో రకంగా ఆగిపోతుంటాయి. అవి తెర మీదకి రావు. సో కాకపోతే అప్పుడు ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆ సినిమా తీస్తారు అనేది ఒక వార్త వైరల్ అవుతుంది సార్. కానీ ఇక్కడ చూస్తే ఆల్రెడీ రాజమౌళి గారేమో వారణాసితో బిజీగా ఉన్నారు, ఇటు పూరి జగన్నాథ్ గారు చూస్తుంటే తమిళ హీరో విజయ్ సేతుపతితో బిజీగా ఉన్నారు మూవీ తీయడంలో. మరి ఇది పాసిబుల్ అవుతుందంటారా? మళ్ళీ ఆ కథ తీస్తారు అంటారా? ఇప్పుడు అదే అందుకే ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, ఇప్పుడు ఆ విజయ్ సేతుపతితో చేసేటువంటి సినిమా ఈ గతంలో ఎన్టీఆర్తో చేసిన సబ్జెక్ట్ అయినా అదే కావచ్చేమో. ఎందుకంటే ఆ రేంజ్ హీరో రేంజ్ క్యారెక్టర్ స్టోరీస్ కదా, అవేనా కావచ్చు అంటుంది. సరే ఇవేవైనా సరే ఫిలిం నగర్లో గాసిప్స్గా తిరిగే వార్తలేవి. అఫీషియల్గా రాజమౌళి గారు పూరి జగన్నాథ్ గారు అదే చెప్పితేనే అదొక వార్త, అది నిజమైన సంఘటనగా మనం వినాల్సిందే. అంతవరకు జస్ట్ చిట్ చాట్గా వినాలే, వదిలేయాల్సిన అంశాలు ఇవి. సో ఏదేమైనా సరే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి కథని రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తా అనేది ఇది కేవలం ఒక వార్తగానే మిగిలిపోయింది. బికాజ్ ఎందుకంటే ఇటు పూరి జగన్నాథ్ గారు కానీ ఇటు రాజమౌళి గారు కానీ ఇద్దరిలో ఎవరు కూడా స్పందించడం లేదు. మరి వెయిట్ చేసి చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా ఈ కథ అమలు అవుతుందా లేదా, లేకపోతే ఇది కేవలం ఒక వార్తగానే మిగిలిపోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్.